ప్రార్థన 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 ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయి. రండి, మీ దుఃఖం మనం గమనించినప్పుడు అక్కడ ఉంటుంది, యేసు ప్రభువుకు పని మనిషితో భోజనం చేస్తూ ఒక రొట్టెని పట్టుకుని ఆశీర్వదించి, ఇది మీ కొరకై విర్రబడుతున్న నా శరీరము అన్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని తినండి అన్నాడు. ఆరాధన గురించి శూన్యంలో ఆరాధన జరిగింది. ఎవరు ఆరాధించారు శూన్యంలో? యేసయ్య యెహోవాను. దేవుడు ఆత్మస్వరూపిగా ఉన్నప్పుడు శూన్యంలో ఆరాధన జరిగింది. ఎవరు ఆరాధించారు? ఆయన ఆత్మస్వరూపిగా ఉన్నప్పుడు. చూడండి ఒకసారి యోబు గ్రంథం 38వ అధ్యాయం 7వ వచనం. యోబు గ్రంథం 38వ అధ్యాయం 7వ వచనం. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవడు? సముద్రము దాని గర్భము నుండి పొర్లి రాగా తలుపుల చేత దానిని మూసిన వాడెవడు? స్తోత్రము చాలు. దేవుడైన యెహోవా యోబుతో మాట్లాడుతూ ఉన్నాడు. భూమికి పునాది వేసినప్పుడు ఉదయ నక్షత్రాలు ఏం చేశారు? పాడారు. దేవదూతలు ఆనందించి ఏం చేశారు? మాట్లాడాలి. ఏం చేశారు? ఆనందించి, ఏం అర్థం కాదు నాకు, ఆరాధించారు. ద్వేధ్వనులతోటి ఆరాధించారు. అది శూన్యం. చెప్పండి. శూన్యంలో సృష్టిని కలుగజేసిన వాడు దేవుడైన యేసయ్య ఆత్మస్వరూపుకున్నప్పుడు యెహోవాగా పిలువబడ్డాడు. శూన్యంలో జరిగిన మొట్టమొదటి ఆరాధన ఇది. శూన్యంలో జరిగిన మొట్టమొదటి ఆరాధన. శూన్యంలో భూమికి పునాదులు వేసినప్పుడు ఉదయ నక్షత్రాలు అంటే దేవదూతలు పాడారు, ఆరాధించారు. జయధ్వనులతో పాడారు, స్తుతించారు. గట్టిగా స్తోత్రం చెప్పండి, బిగ్గర స్తోత్రం చెప్పండి. ఎంతకి వాళ్ళు ఎందుకు ఆరాధించినట్లు? దేవునికి వచ్చిన తలంపుని బట్టి ఆరాధించారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆయనకున్న మంచి జ్ఞానాన్ని బట్టి ఆరాధించారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆయన సమస్తాన్ని నోటి మాటతో కలుగు చేయగలిగిన సామర్థ్యం కలిగిన వాడై ఉన్నాడు అని ఆరాధించారు. ఆయన ఏమై ఉన్నాడో దానిని బట్టి ఆరాధించారు దేవదూతలు. దానిని బట్టి ఆరాధించారు. దేవుని పిల్లలమైన మనము ఆ సృష్టిని చూసినప్పుడు దేవదూతలకు ఎంత సంతోషమో గట్టి స్తోత్రం చెప్పాలి. కారణం ఏంటంటే వాళ్ళ జీవితంలో ఎప్పుడు చూడని సృష్టి అది. పరలోక రాజ్యం ఉంది, పరలోక రాజ్యం చూశారు, వాటిని అనుభవిస్తున్నారు దేవదూతలు. అయితే భూమండలం లేదు, శూన్యం ఉంది. ఆ శూన్యంలో భూమికి పునాదులు వేసి ఆ భూమికి రూపురేఖలు దేవుడైన యెహోవా అమర్చినప్పుడు, ఈ సృష్టి యావత్తును క్రమంగా 7 రోజులు చేసినప్పుడు దేవదూతలు ఏం చేసే చెప్పండి? వాళ్ళ హృదయాలు ఆనందించిని అని వాక్యంలో రాయబడింది. అవునా కదా? ఆనందించి ఆయన్ని జయధ్వనులతో ఆరాధించారు. స్తోత్రము. వాళ్ళ హృదయాలు ఆనందంతో నింపోయినాయి. వాళ్ళ హృదయాలు ఉప్పొంగిని ఉల్లాసంతో నింపబడి ఆహా నా ధన్యత అట్టగా ఉసురుమంట కాదు, ఉత్సాహంగా సంతోషంగా ఉల్లాసంగా ఆరాధించిన. ఎందుకంటే దేవుని సృష్టి చాలా అందమైనది. దేవుని సృష్టి చాలా అందమైంది. దేవుని సృష్టి అందంగా ఉన్నంత అందంగా ఏదీ లేదు. దేవుడు సృష్టిని చేశారు, ఎంత అందంగా ఉందో. దేవదూతలందరూ శూన్యంలో అయ్యా నీకు వచ్చి ఈ తలంపుగా స్తోత్రము, నీకున్న ఈ జ్ఞానానికే స్తోత్రము, ఇదంతా చక్కగా చేయగలిగిన సామర్థ్యానికే స్తోత్రం 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 స్తోత్రం. మేము మీ సృష్టిని కన్నులారా చూసే భాగ్యం ఇచ్చినందుకు యెహోవా స్తోత్రము అని ఆయన్ని ఆరాధించుకుంటూ ఆయన నామాన్ని మహిమపరుస్తూ ఉన్నారు. శూన్యంలో జరిగిన మొట్టమొదటి ఆరాధన ఇది. అబ్బా ఎంత చక్కటి ఆరాధన, ఎంత చక్కటి ఆరాధన. అవును. ఎప్పుడైనా మరి నువ్వు ఆరాధించావా? అద్దం ముందు నుంచొని ప్రభువా నీ పోలికలో నన్ను చేసుకున్న స్తోత్రం అని ఎప్పుడైనా ఆరాధించావా?
ఏది మాట్లాడింది? అద్దంలో చూసుకొని, వాక్యంలో చూసుకొని, అద్దంలో చూసినప్పుడు బాహ్యం కనపడిద్ది కదా, బాహ్యం కనపడిద్ది. బైబిల్లో చూసినప్పుడు ఆధ్యాత్మిక ఆంతర్యం కనపడిద్ది. అద్దం ముందు నుంచి, భౌతికపరమైన అద్దం ముందు నుంచుంటే మన హెయిర్ స్టైల్, తర్వాత ఫేస్ అట్రాక్షన్, తర్వాత వస్త్రధారణ ఎలా ఉందో మొత్తం నిలుటద్దాలు మొత్తం కనపడిద్ది. అదే సమయంలో వాక్యం ముందు నుంచినప్పుడు మన ఆంతర్యం, వ్యక్తిగత జీవితం, పర్సనల్ లైఫ్లో ఉన్న విషయాలన్నీ కనపడతా ఉంటాయి. వాటిని చూసుకొని ఎప్పుడన్నా ఆరాధించావా యేసయ్యని? ఎప్పుడన్నా ఆరాధించావా? సృష్టిని చూసిన దేవతలు శూన్యంలో ఆరాధన చేసి ఉన్నారు. నువ్వు దేవుని సృష్టి అయి ఉన్నావు. ఆయన నిన్ను సృష్టించుకున్నాడు. ఆయన పోలికలో, ఆయన స్వరూపమందు, ఆయన గుణగణాలతో నిన్ను నింపుకున్నాడు ఆయన. కాబట్టి నీలో ఉన్న గుణగణాలు నీ కదా, ఆ యేసయ్యి. ప్రేమించే గుణం ఉంది కదా, అది యేసయ్యిది. చెప్పండి. దయ చూపించే గుణం ఉంది కదా, అది యేసయ్యిది. ప్రార్థన చేసే గుణం ఉంది కదా, అది యేసయ్యిది. ఆరాధన చేసే గుణం ఉంది కదా, అది యేసయ్యిది. నీకున్న ఆంతర్యంలో ఉన్న ఆధ్యాత్మిక గుణగణాలన్నీ యేసయ్యవే. గట్టిగా స్తోత్రం చెప్పు. అందుకే ఆయన మన పోలికలో, మన స్వరూపమందు నరులను చేసుకున్న రండి అన్నాడు. కాబట్టి నువ్వు యేసయ్య పోలిక కాబట్టి యేసయ్యని ఆరాధించు. గట్టిగా స్తోత్రం చెప్పు. బిగ్గరగా స్తోత్రం చెప్పు. 2 సార్లు స్తోత్రం చెప్పు. కాబట్టి పిల్లమైన మనం శూన్యంలో ఫస్ట్ దేవదూతలు ఆరాధించారు. సృష్టిని చేస్తూ ఉన్నప్పుడు ఆ సృష్టిని కన్నులారా చూసి ఆరాధించారు. హృదయాలు ఉప్పొంగిని, ఉల్లాసం నింపడి, సంతోషం నింపడి, మహానందంతో గంతులు వేస్తూ ఆరాధించుకున్నారు. నువ్వు నేను ఆయన మనకిచ్చిన పోలిక చొప్పున మనం ఆయన సృష్టి అయినాం కాబట్టి మనం యేసయ్యని ఆరాధించుకోవాలి. ఇది మొట్టమొదటి ఆరాధన. రెండో ఆరాధన భూమి మీద జరిగింది. ఎవరు చేశారు? రెండో ఆరాధన భూమి మీద జరిగింది. రెండో ఆరాధన భూమి మీద చేశారు. ఎవరు చేశారు? భూమి మీద జరిగింది. సృష్టి శూన్యంలో అయిపోయిన ఆరాధన కదా, శూన్యంలో దేవదూతలు చేశారు ఆరాధన. భూమి మీద చేశారు ఆరాధన. ఎవరు చేశారు? ఆదికాండం 4వ అధ్యాయం మొదట వచ్చినాం. యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకొంటిని. స్తోత్రము. బా, ఎంత చక్కటి మాట అండి. నేను యెహోవా దయ వలన ఒక మనిషిని సంపాదించుకొంటిని. ఇది ఆరాధన. ఇది ఆరాధన. ఆరాధన అంటే స్తోత్రం 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 అంటాం కదా ఆరాధన. చాలా మంది ప్రార్థన చేసేటప్పుడు నడిపింపు రాక మధ్యలో స్తోత్రం 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 ప్రభా స్తోత్రం 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 ప్రభా అంటారు. ఎందుకంటే మధ్య ఎమ్మటిని ఇంకో మాట గుర్తుకు రావట్లా ఆ ప్రార్థన చేయడానికి. గుర్తుకు వచ్చినంతసేపు ప్రార్థన చేస్తూ ఉంటారు. గుర్తుకు రానప్పుడు ఎంత స్తోత్రం 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 ప్రభా స్తోత్రం ప్రభా స్తోత్రం. ఎంతసేపు అది గుర్తు వచ్చినాక ఇదే స్తోత్రం. ఏ స్తోత్రం? ఈ స్తోత్రం అంటే అర్థం కాని స్తోత్రం. అది దానికి అర్థం ఏముంది? స్తోత్రం అంటే స్తోత్రానికి అర్థం ఉంది. ఏముంది? అర్థం ఏముంది? నేను దేవుని యెహోవా దయ వలన ఒక మనిషిని సంపాదించుకున్నాను. యేసుని స్తోత్రం అర్థం ఉంది. నేను యెహోవా దయ వలన ఒక మనిషిని సంపాదించుకున్నాను. యెహోవా స్తోత్రం అర్థం ఉంది. అసలు ఏమీ లేకుండా స్తోత్రం 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 అంటే అర్థం ఉందా? మీరు అందరూ చెప్పారు కాబట్టి మీకు అర్థం కావట్లేదు కదా. మీరు అందరూ చెప్పారు. దేవుని పిల్లలమైన మన దేవుని సన్నిధిలో గమనించండి. మన ఆరాధన ఏది? ఇదిగో ఈ తల్లి ఎట్టుంది చెప్పండి. నేను యెహోవా దయ వలన ఒక మనిషిని సంపాదించుని యెహోవానికి స్తోత్రము. ఆరాధన అది. మొదటి ఆరాధన దేవుడైన యెహోవాకి ఆత్మ సంబంధంగా ఉన్నప్పుడు, శరీరం ధరించకుండా ఆత్మలో ఉన్నప్పుడు, శరీరం ధరించుకుని యేసుగా ఈ లోకంలోకి రాకముందు ఆత్మస్వరూపిగా ఉన్నప్పుడు శూన్యంలో దేవతలు ఆరాధన చేసి భూమికి పునాదులు వేసినప్పుడు అది శూన్యం. రెండవది భూమండలం అయిపోయిన తర్వాత భూమి మీద మొట్టమొదటి మానవులు ఎవరైతే ఉన్నారో ఆదాములో వారు కొడుకునిచ్చినందుకు ఆరాధన చేశారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. బిగ్గరగా స్తోత్రం చెప్పండి. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమాన కుమారు అనేందుకు స్వాస్థ్యము 128 కీర్తనలు రాయబడి ఉంది. అవును, నీకు ఇచ్చిన మంచి బిడ్డల కుమార్తెను బట్టి ఆరాధించావు ప్రభుని, మంచి కుమారుని బట్టి ఆరాధించావు ప్రభుని, మంచి ఇల్లును బట్టి ఆరాధించావు ప్రభుని, మంచి స్వరూపాన్ని బట్టి ఆరాధించావు ప్రభుని, మంచి ఆర్థికమైన వనరులు ఇచ్చాడు ఆరాధించావు ప్రభుని, మంచి ఆరోగ్యం ఇచ్చాడు ప్రభుని ఆరాధించావా? ఏమండి, మనకిచ్చిన ప్రతి స్థితిగతులను బట్టి మనం ఆరాధించి ప్రభునామని మహింపరచవచ్చు. గట్టిగా స్తోత్రం చెప్పు. కయ్యాను పుట్టినప్పుడు ఏముంది? యెహోవా దయ వలన నేను ఒక మానవ సంపాదించుకుని యెహోవా నీ స్తోత్రాన్ని ప్రభుని ఆరాధించింది. అట్లనే మనం కలిగి ఉన్న సమస్తాన్ని బట్టి మనం ఆరాధించవచ్చు. ఇల్లు ఉంది కదా, ప్రభు మంచి ఇల్లు ఇచ్చిన స్తోత్రం అను. అది 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 జొమ్మిల్లు కావచ్చు, తాటాకిల్లు కావచ్చు. ఆ ఇళ్లలో చల్లగా ఉంటాయి. గట్టి స్తోత్రం చెప్పు. ఒకరోజు ఎండాకాలం ప్రార్థన చేయడానికి రమ్మని పిలిచింది. ఇంట్లోకి వెళ్ళా, చల్లగా ఉంది ఇల్లంతా.
ఇల్లంతా చల్లగా ఉంది. ఏసీలో ఉంటే అట్టుంది ప్రాణం హాయిగా ఉంది. మళ్ళీ ఈ మధ్య ఆ ఇంట్లోకి పిలిచారు. ఆ ఇంట్లోకి పిలితే ఆ ఇల్లు ఎచ్చగా ఉంది. ఎచ్చగొంటే అల్లుయ్యా ఏసీ కొని పెట్టినోటి ఆ జమ్ముదే మొత్తం పీకేసి డాబా కట్టింది. డాబా కట్టిన ప్రార్థన ఏంటంటే పాస్టర్ గారు చెప్పనంది, ఆ ఇంట్లోకి ఎచ్చగా ఉంది, చల్లగా లేదు, ఏసీ అన్న పెట్టుకొని. మరి ఇంకంతే, పెంకుటిల్లు కట్టుకున్న తర్వాత డాబాలు కట్టుకొని ఏసీ పెట్టుకోవాలా, ప్రొఫెసర్ కూలర్ పెట్టుకోవాలా. జమ్మిళ్ళు తాటాకిళ్ళు అయితే చల్లగా ఉంటుంది. ఏంది ఎట్లా అంటున్నారు? చల్లగా ఉంటుంది. ఏసీతో పనిలే, కూలర్తో పనిలే, ఫ్యాన్ ఒకటి వేసుకుంటే చాలు, చల్లటి గాలి వచ్చింది. చల్లటి గాలి హాయిగా నిద్రపోవచ్చు. దేవుడిచ్చింది ఏదైనా ఆరోగ్యకరమైంది కదా. జమ్ము కింద, తాట కింద అవి దేవుడిచ్చిన గడు పనుకుంటే హాయిగా నిద్రపడే. సిమెంట్ మనిషి తయారు చేసేదే, ఇటుక మనిషి తయారు చేసేదే, ఇనుము మనిషి తయారు చేసేదే. అవన్నీ కట్టుకునేమో ఆ ఇంట్లో ఏడు వస్తుంది, అది ఒక బాధ. ఏంది ఏసీ పెట్టుకుంటారు, అది ఒక బాధ. కూలర్ పెట్టుకుంటారు, అది ఒక బాధ. అవునా కదా. దేవుడు ఇచ్చిన ఆరోగ్యమైన ఒకవేళ నీకు జమ్మిల్లు ఉందేమో, దాన్ని బట్టి ప్రభువుని ఆరాధించు. ఆరోగ్యకరమైన ఇల్లు నీది, గట్టి స్తోత్రం చెప్పు. తాటాకులు ఇల్లు ఉందేమో, ఆ తాటాకులు ఇల్లు బట్టి ప్రభువుని ఆరాధించు. ఆరోగ్యకరమైన ఇల్లు అది, గట్టి స్తోత్రం చెప్పు. దేవుని పిల్లంగా జమ్మిల్లున్నా, తాటాకిల్లున్నా, బిల్డింగ్ ఉన్నా, ఏది ఉన్నా ప్రభువుని ఆరాధించే వారమై మనం ఉండాలి. మనం ఎప్పుడైతే అట్లా ఆరాధిస్తూ ఉంటామో దేవునికి అది సంతోషము, దేవునికి అది ఆనందము. ఆనందకరమైన ఆరాధన అది దేవునికి. కాబట్టి దేవునికి మనం ఏదైనా ఇచ్చినప్పుడు అని థ్యాంక్స్ కనుక మనం చెప్పకపోతే మీరేమనుకుంటారు? ఇళ్ళ పక్కల మీ దగ్గర వచ్చి పిన్ని కారం తక్కువైంది, కొంచెం కారం ఇవ్వని చెప్పిన కారం తీసుకెళ్ళి ఇచ్చిన తర్వాత ఏందో ఇచ్చింది అన్నట్టు మెలకుండా ఉరుకుంది అనుకో, ఏంది దీని మొహం పాడుగాను. గిన్నె కారం తీసుకెళ్ళి, కారం బాగుంది పిన్ని, చాలా టేస్ట్గా ఉంది, బాగుంది, కొంచెం వేసుకుంటే మంటగా ఉంది, చాలా రోజులు వచ్చింది, చాలా థ్యాంక్స్ నీకు అని చెప్పానని థ్యాంక్స్ చెప్పలేదు. ఏంది ఈ ఉడత మొహం ఉంది అని చెప్పానని ఆ ఉడత మొహం దాన్ని కలిసి అనుకుంటాను. అదే పిన్ని ఎంత మంచిది బాగుందో కారం, అసలు భలే ఉంది, కొంచెం వేసుకున్న కూర భలే కలుగుతుంది, అసలు చాలా రోజులు వచ్చింది కారం ఉంది అనుకో. ఏందనుకున్నా మరి నేనంటే మామూలు టాలెంట్ కాదు అనుకుంటా. అది ఎవరికైనా సంతోషమే. దేవుని పిల్లంగా ఏసైకి మనకి ఏదన్నా ఏసై దగ్గర మనం అన్నీ పొందుకున్నాయే వాటిని బట్టి ఆరాధించినప్పుడు ఆయన ఆనందిస్తాడు. ఆ తర్వాత ఆయనకి ఇంకా ఇవ్వాలనిపించింది. మనం ఇంకా పొందుకోవాలనుకుంటాం కానీ ఆరాధించకంటే పొందుకోవట్లా. మీరెందుకు చెబుతారంట? దావీదు గొర్రెల కాడికి వచ్చి స్తోత్రం అని ఆరాధించుకుంటా ఉన్నాడు. దేవుడేని యెహోవా లేదు, గొర్రెల కాడ పచ్చిక బయలు పడుకుని తెచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఆరాధనలో అంత ఆశీర్వాదం. తల్లులారా, దేవుని ఆరాధించండి. నీకు ఇవ్వని ప్రతిదాన్ని బట్టి ఆరాధించండి ప్రభుని. ప్రతిదాన్ని బట్టి ఆరాధించు. లేని దాన్ని బట్టి కృంగిపోయేదానికంటే, లేని దాన్ని బట్టి దిగులు పడేదానికి, లేని దాన్ని బట్టి సనిగేదానికంటే ఉన్నదాన్ని బట్టి మనం ఆరాధించుకుంటూ ముందుకు వెళ్ళాము అంటే, అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా చేయగలిగిన దేవుడు, దావీదును గొర్రెల కాపరి సింహాసనం కూర్చోబెట్టిన దేవుడు, నీ స్థితిగతులన్నీ ఆయన మార్చగలడు. కాబట్టి నువ్వు ఆరాధించు, నీకున్న దాన్ని బట్టి ఆరాధించు. నువ్వు ఆరాధించు ప్రభునామని మాయింపరచు. కాబట్టి ప్రభుపిల్లమైన మనం మొట్టమొదటి ఆరాధన ఆత్మస్వరూపిగా ఉన్నప్పుడు దేవదూతలు చేశారు శూన్యంలో ఆరాధన. రెండో ఆరాధన మానవులు చేసే ఎవరు? మొట్టమొదటి మానవరాలు ఎవరు? తల్లి అయినావా, తండ్రి అయినా ఆదాము. ఇచ్చిన ఒక్క కుమారుని బట్టి ఆరాధన చేశారు. ఆయన ఆత్మస్వరూపిగా ఉన్నప్పుడు మనం కూడా అట్లా ఆరాధన చేయాలని కోరుకుందాం. గట్టి స్తోత్రం చెప్పండి, దగ్గర స్తోత్రం చెప్పండి. రెండవది ఏసయ్య ఆయన ఆత్మస్వరూపిగా ఉన్నప్పుడు అట్లా ఆరాధన జరిగింది. ఏసయ్య తన శరీరం ధరించి ఈ లోకానికి వచ్చారు. ఆయన మొట్టమొదటిగా ఆరాధించిన వాళ్ళు ఎవరు? ఆయన సేవకు వస్తున్నప్పుడు ఆరాధించిన వాళ్ళు ఎవరు? ఆయన సేవ ముగింపప్పుడు ఆయన ఆరాధించిన వాళ్ళు ఎవరు? ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఎవరోళ్ళు? మొట్టమొదటిగా ఆయన శరీరం ధరించుకుని లోకం నుంచి మొట్టమొదటిగా ఆరాధించిన వాళ్ళు ఎవరు? ఆయన సేవకు ముందుకు వచ్చినప్పుడు ఆరాధించిన వాళ్ళు ఎవరు? ఆ తర్వాత ఆయన సేవ ముగించిన తర్వాత ఆరాధించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరు? వెంటనే పరలోక సైన్య సమూహములతో, ఆ దూతలతో కూడాను సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, భూమి మీద తనకి ఇష్టమైన వారికి సమాధానము కలుగునుగా కానీ దేవునికి స్తోత్రము చేయుచుండిరి. స్తోత్రము. దేవదూతలు ఆరాధన చేశారు. ఎవరు చేశారు చెప్పండి? ఏసే శరీరాన్ని ధరించుకొని లోకంలోకి అడుగు పెట్టగానే
ఏం చేశారు? దేవదూతలు గొల్లకు వర్తమానం చెప్పి వర్తమానం అయిపోయిన తర్వాత ఏం చేసిన సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, భూమిని ఆయనకి ఇష్టలైన వారికి సమాధానము అని ఆరాధించారు. వీళ్ళు ఎందుకు ఆరాధించారంటే పరలోకంలో దేవునికి మహిమ కలుగుతూ ఉంది యేసయ్య ద్వారా. రెండోది ఎందుకు ఆరాధించారంటే మానవులకి అంటే ఆయనకి ఇష్టలైన వారికి సమాధానం, హృదయాల సమాధానం కలుగుతుంది, అందుకు ఆరాధించారు. వాళ్ళకి ఏమైనా లాభం ఉందా? దాంట్లో వాళ్ళకి ఏమైనా లాభం ఉందా? వాళ్ళకి ఆవగిందంత కూడా లాభం లేదు. పరలోకంలో దేవునికి మహిమ వస్తుంది, అందుని బట్టి సంతోషం వాళ్ళకి, దేవుని ఆరాధించారు. భూలోకంలో ఆయనకి ఇష్టలైన వారికి సమాధానం వస్తుంది, దాన్ని బట్టి ఆరాధించారు. ఆయనకి ఇష్టలైన వారు ఎవరు? మారు మనసు పొంది పాప క్షమాపణతో బాప్తిస్మం బల్లో చేసేవారు ఆయనకి ఇష్టమైన వారు. వాళ్ళకి యేసయ్య సమాధానం ఇచ్చాడు. ఆ సమాధానంతో యేసయ్య నువ్వు ఆరాధిస్తూ ఉన్నావా? అట్నే చూస్తున్నారు మీరు, అట్నే చూస్తూ ఉంటారు. ఎప్పుడు అట్నే చూస్తూ ఉంటారు, ఆరాధించరు. యేసయ్య అన్నాడు, శాంతి మీకు ఇచ్చి వెళ్తున్నాను, లోకం ఇచ్చినట్లు ఇట్లేదు, నా శాంతిని మీకు ఇస్తున్నాను అన్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 5:22 రాయబడింది, ఆత్మఫలమైనగా ప్రేమ, సంతోషం, సమాధానం. గట్టిగా స్తోత్రం చెప్పండి, బిగ్గరగా స్తోత్రం చెప్పండి. సమాధానం, యేసులో ఉన్న సమాధానం పరిశుద్ధాత్మ ద్వారా నీకు నాకు ఇచ్చాడాయన. అట్టి సమాధానం ద్వారా నువ్వు దేవుని ఆరాధించే వ్యక్తివై ఉండాలి. కష్టాల్లో సమాధానం ఉంటుంది, కన్యల్లో సమాధానం ఉంటుంది, నిందల్లో సమాధానం ఉంటుంది, మరణపాయంలో కూడా సమాధానం ఉంటుంది, వ్యాధిపాతలో సమాధానం ఉంటుంది, ప్రతికూల పరిస్థితుల్లో కూడా సమాధానం ఉంటుంది. అట్టి సమాధానం ఉంటుంది, అది పోయేది కాదు, అది యేసయ్య సమాధానం. చెప్పండి, యేసయ్య సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు గాలి వాన తుఫాను వచ్చి ఆ వాళ్ళ మీద పడుతూ ఉన్నప్పుడు, అది అలల చేత నింపబడి మునుగుతూ ఉన్నప్పుడు 12 శిష్యుల్లో కలవరం ఉంది, కానీ యేసు ప్రభువులో కలవరం లేదా, సమాధానంగా ఉన్నాడు, హాయిగా నిద్రపోతూ ఉన్నాడు. బోధకుడు నశించిపోతాను, లే నీకు చింత లేదా అంటే ఆయన లేచాడు, నోటి మార్చేది గాలిని సముద్రాన్ని ఆనించాడు. నిమ్మలపరచబడిన సముద్రం గాలితోటి నింపబడితే ఈయన ఎవరు అనుకున్నారు, ఆయన మాత్రం ప్రశాంతంగా ఉన్నాడు. గట్టి స్తోత్రం చెప్పండి. ఈ సమాధానమే పరిశుద్ధాత్మ ద్వారా యేసయ్య నీకు ఇచ్చాడు. ఈ సమాధానం నీకు ఇచ్చినందుకు దేవదూతలు ఆరాధన చేస్తూ ఉన్నారు. మరి నువ్వు ఆరాధన చేస్తున్నావా? మాట్లాడు. ఈ సమాధానంలోకి ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. నువ్వు ప్రశాంతంగా బ్రతికే భాగ్యం దొరికింది. యేసయ్యను ఆరాధిస్తూ ఉన్నావా? ఆరాధించు. నీకు ఇవ్వబడిన సమాధానం బట్టి దేవదూతలు ఆరాధిస్తున్నప్పుడు నీకు ఇచ్చిన సమాధానం బట్టి నువ్వు ఆరాధించకపోతే మనం అజ్ఞానులం అవుతాం, జ్ఞానం లేని వారు అవుతాం. మనకి ఇవ్వబడిన సమాధానం బట్టి మనం ఆరాధించినప్పుడు మనం జ్ఞానం కలిగిన వాళ్ళు అవుతాము, కృతజ్ఞత నింపని వారు అవుతాము. ఆరాధన మన హృదయంలో పెళ్ళుబుతుంది, దేవుని సన్నిధికి చేరుతుంది, మనకి ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చబడతాయి. గట్టి స్తోత్రం చెప్పు, బిగ్గరగా స్తోత్రం చెప్పు, 2 చెల్లి స్తోత్రం చెప్పు. కనుక దేవుని బిడ్డలమైన మనం దేవుని సన్నిధిలో యేసుక్రీస్తు ఈ లోకానికి శరీరం ధరించుకుని వచ్చినప్పుడు ఫస్ట్ ఆయన ఆరాధించిన వారు ఎవరంటే దేవదూతలు. కాబట్టి ప్రోపిల్లమైన దేవదూతలు మనకి ఇవ్వబడిన సమాధానం బట్టి ఆరాధించినప్పుడు మనకున్న సమాధానం బట్టి మనం ఆరాధించాలి. అట్టి శ్రేష్టమైన సమాధానం నీకు నాకు ఇచ్చాడు. దేవుని ఆరాధించుకోవాలి, ఆయన నామాన్ని మహిమపరచుకోవాలి. ఒకటి, యేసు ప్రభు శరీరం ధరించుకుని ఈ లోకానికి వచ్చిన ఫస్ట్ ఆరాధన దేవదూతలు చేశారు. రెండో ఆరాధన ఎవరు చేశారు? ఆయన సేవకు వస్తున్న దినాల్లో, ప్రారంభ దినాల్లో ఎవరు ఆరాధన చేశారు? యోహాను సువార్త 1వ అధ్యాయము 27వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 27వ వచనం. నేను నీళ్ళలో బాప్తిస్మం ఇచ్చుచున్నాను, కానీ నా వెనక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయనను ఎరుగరు, ఆయన చెప్పుల వారు విప్పుటకైనను నేను యోగ్యుడను కాను. స్తోత్రము. శాస్త్రులు పరిశీల జనసమూహాలతో బాప్తిస్మం ఇచ్చి యోహాను యేసుక్రీస్తు గురించి మాట్లాడుతూ ఉన్నాడు, తన గురించి తను మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరిని మాట్లాడుతూ ఉన్నాడంటే నా వెనక వచ్చుచున్నవాడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనను మీరు ఎరుగరు, ఆయన నాకంటే ముందున్నవాడు గనక నాకంటే గొప్పవాడు, ఆయన చెప్పులు వారు విప్పటానికి కూడా నేను యోగ్యుడిని కాను అన్నాడు. గట్టి స్తోత్రం చెప్పండి, బిగ్గరగా స్తోత్రం చెప్పండి, 2 చెల్లి స్తోత్రం చెప్పండి. స్వరాలు ఉన్న వాళ్ళందరూ చెప్పండి. మీకు స్వరాలు లేవట్టు, నాకుంది. స్తోత్రము. పందానికైతే చెబుతారమ్మా, చెప్పమంటే చెప్పరు. గమనించండి, దేవుని బిడ్డలమైన మనము యోహాను ఆరాధిస్తున్నాడు, ఎంత చక్కగా ఆరాధిస్తున్నాడు చూడండి. నా వెనక వచ్చేవాడు, నాకంటే ముందున్నవాడు, ఆయన మీ మధ్యకు వస్తున్నాడు, ఆయన మీరు ఎరుగురు.
అయితే ఆయన గురించి మీకు ఒక మాట చెప్తున్నాను వినండి. ఆయన ఎలాంటి వాడు అంటే, ఆయన చెప్పులు వారు విప్పటానికి కూడా పాత్రుని కాను నేను, ఆయన అంత గొప్పవాడు అన్నాడు. గట్టి స్తోత్రం చెప్పండి. దేవుని యొక్క గొప్పతనాన్ని వివరించేదానికై ఆ మాట చెబుతూ ఉన్నాడు. దేవుని గొప్పతనాన్ని ప్రకటించడానికే ఆ మాట చెబుతున్నాడు. తనను తను రిక్తునిగా చేసుకుంటా ఉన్నాడు, ఏమీ లేనివాడుగా చేసుకుంటా ఉన్నాడు. నాది అసలు ఆయన చెప్పులు వారు విప్పటానికి కూడా అర్హుని కానేను, యోగ్యుని కానేను. ఆయన అంత పరిశుద్ధమైన వ్యక్తిని ఆయన తీసుకెళ్ళి ఆకాశ నక్షత్రంలో పెట్టేసేసాయిని ఈ బాప్తిస్మిచ్చి యోహాను తను తనేమో పాతాళం అంతా దిగువ భాగానికి తీసుకెళ్తా ఉన్నాడు. నాదంటూ ఏమీ లేదు, గొప్పతనం ఏం లేదు, నాలో గొప్పతనం ఏం లేదు, ఏ గొప్పతనం లేదు. ఆయన అంత గొప్పోడు. ఆయన చెప్పులు వారు విప్పడానికి యోగ్యుని కానని ఆరాధిస్తూ ఉన్నాడు. ఇది యేసు ప్రభు సేవకు వస్తున్న తొలి దినాలు. ఆయనకి వస్తాడు, బాప్తిసం ఇస్తాడు, 40 రోజులు ఉపవాసాలను పొందుకొని పరిచర్యలోకి వచ్చేస్తాడు. ఆయన ఆ దినాల్లో యేసయ్యని ఆరాధిస్తూ ఇస్తున్న సాక్ష్యం అది. గట్టి స్తోత్రం చెప్పు, బిగ్గరగా స్తోత్రం చెప్పు, 2 చేతుల స్తోత్రం చెప్పు. యేసయ్య దయ కలిగిన వాడు, యేసయ్య కనికరం కలిగిన వాడు, యేసయ్య కృప కలిగిన వాడు. ఆరాధన. యేసయ్య పరిశుద్ధుడు, ఆయన గొప్పవాడు, ఆయనతోటి ఎవరు సమానులు కారు అన్న ఈ మాటలన్నీ ఆరాధనతో కూడినవి, స్తుతితో కూడినవి, యేసయ్యకి మహిమను తెచ్చే మాటలు అవన్నీ. యేసయ్యకి మహిమను తెచ్చే మాటలు అవన్నీ. ఆ మాటలతోటి యేసయ్యని ఆరాధిస్తూ, ఆ మాటలతోటి యేసయ్యని ప్రకటిస్తూ, ఆ మాటలతోటి ఇశ్రాయేలు ప్రజలకు యేసయ్యని అలా పరిచయం చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలమైన మనం యేసయ్యని అన్ని జనుల మధ్య ఈ లోకంలో చక్కగా ఆరాధించవచ్చు. ఎట్లా? ఆయన పరిశుద్ధమైన దేవుడు అని. గట్టి స్తోత్రం చెప్పండి, బిగ్గరగా స్తోత్రం చెప్పండి. ఆయన నిన్ను ప్రేమించుచున్న దేవుడు అని, ఆయన నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు అని, 3వ రోజున తిరిగి లేచే దేవుడు అని, ఆయన నిన్ను పరలోక రాజ్యం తీసుకెళ్లే దేవుడు అని, ఆయన వంటి దేవుడు ఎవరు లేరు అని చెప్పాడని ఆయన గురించి ఆ విధంగా ప్రకటించి ఆయన ఆరాధించవచ్చు. ఆయనలో ఉన్న గుణగణాలన్నీ వివరించి చెప్తే చాలు ఆయన ఆరాధించినట్లే. ఆయన నామానికి మహిమ ఆటోమేటిక్ అట్లాగ వచ్చేస్తూ ఉంటుంది. గట్టిగా స్తోత్రం చెప్పు. ఎవరైతే తనను తాను తగ్గించుకొని యేసయ్యని అట్లా గొప్ప చేస్తూ ఉంటారో యేసయ్య వారిని అట్లా గొప్ప చేస్తాడు. గట్టిగా స్తోత్రం చెప్పు. యేసయ్య యోహాను గురించి ఒక మాట అన్నాడు. యోహాను గురించి ఏమన్నాడంటే, ఇతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను అన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పు. మండే దీపానికి ఆరిపోయిన దీపానికి తేడా అయింది. మండే దీపానికి ఆరిపోయిన దీపానికి తేడా అయింది. ఏమీ లేదు, చాలా సింపుల్. మండే దాంట్లో నుంచి ఏ లోపం పట్టుకోలేము, ఆరిపోయిందని అన్ని లోపాలు పట్టుకుంటాం. మరి ఇంకంతే కదా. గట్టి స్తోత్రం చెప్పు దాస. మరి ఇంకంతే. ఇప్పుడు బాగా బలుపు ఉంది, అది ఎలాగైతే స్విచ్ అయితే ఎలాగట్లా అది మాడిపోయింది. ఓ పక్క తెల్లగా ఉండదు, ఓ పక్క నల్లగా ఉంటుంది. తెలియని పిల్లడు స్విచ్ చేస్తా అంటాడు, స్విచ్ ఏదేందో ఎలాగట్లేదు అంటాడు. తెలిసినోడు అంటాడు అది మాడిపోయిందిరా అంటాడు. దాంట్లో లోపం ఓ పక్క నలుపు, ఒక పక్క తెలుపు. అది ఎలుగుతూ ఉంది. ఈ బలుపులో ఏం తలుపు, ఏ లోపం పట్టుకుంటాను? యేసయ్యని బాప్తిసం ఇచ్చి యోహాను ఆకాశంలో తీసుకెళ్ళి పెడితే యేసయ్య బాప్తిసం ఇచ్చి యోహాన్ని పరలోకంలో పెట్టాడు. గట్టిగా స్తోత్రం చెప్పు, బిగ్గరగా స్తోత్రం చెప్పు. అవును, అతడు మండుచు ప్రకాశించిన దీపమై ఉండెను అన్నాడు. అంటే అంత శ్రేష్టమైన, పరిశుద్ధమైన, పవిత్రమైన జీవితం, విశ్వాస జీవితం, ప్రార్థనా జీవితం కలిగి జీవిస్తూ ఉన్నాడని బాప్తిసం ఇచ్చి యోహాన్ని హెచ్చిస్తూ ఉన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే లేఖనం సెలవిస్తూ ఉంది, తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును, తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును. ఇంతకు మంది ఏ బ్యాచ్యో? తల్లులారా, తండ్రులారా, తమ్ముళ్ళారా, అన్నలారా చెప్పండి, మీకు దండం పెట్టి చెప్పండి, నాకు చెప్పండి. ఇంతకు మంది ఏ బ్యాచ్ అమ్మా? బా అంటుల్లో ఉన్నట్టయితే శుభ్రంగా మందిరం ఓడండి, కసువులు చేయమండి, అన్ని పనులు చేస్తేనే మరి తగ్గించు. మరి ఏం తెల్ల బట్టలు వేసుకొని కూర్చొని ఆరం చేయటం అండి చెప్పాలా? చెప్పులు వారు విప్పటానికి నాకు అవకాశం అయితే విప్పుకుంటానయ్యా, కానీ ఆ యోగ్యత నాకు లేదన్నాడు బాప్తిసం ఇచ్చే యోహాను. దేవుని పిల్లంగి లోకంలో బ్రతుకుతున్నప్పుడు మనం ఎప్పుడు చూసినా అలా తగ్గుతూ ఉండాలా, ఆయన అట్లా హెచ్చించబడుతూ ఉండాలా. నేను కనుక ఆరాంచల్లో వాక్యం చెబుతున్నాను, ఏంది చిల్లకలూరిపేటలో ఒక సంఘం ఉంది, కోళ్ళపూడిలో ఒక సంఘం ఉంది, స్వార్థ మీటింగ్లో వాక్యం చెబుతున్నాను, నేను ప్రార్థన చేస్తే గొప్ప కార్యాలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి, సూచనలు జరుగుతాయి,
అసలు మనం అంటే ఏందో అనుకుంటున్నారు అసలు అన్నావు అనుకో, సరేలేరా నువ్వు గొప్పవాడి కదా, నేను గొప్పవాళ్ళని దీవించాలనుకోవట్లేదు, గొప్పవాళ్ళని పరిచయాలు వాడుకోవాలనుకోవట్లేదు, ఏవి లేని ఎర్రోళ్ళని తిక్కలోళ్ళని పనికి మాలని తీసుకొచ్చి పరిచయాలు వాడుకోవాలనుకున్నా, నీతో నా పని లేదు, అట్టయితే సరే నువ్వు అక్కడే ఉన్నంటాడు ఆయన. చెప్పు గట్టిస్తాను చెప్పు. మహాకృప, ఏసే కృపలే మహాకృప. అది చదువులేని మోటోని ఎక్కడో మిషన్ గుడుగుడు మిషన్ కొట్టుకుంటుండేవాడిని, బైబిల్ చదువుతుంటే రానుడిని, అసలు ఏం తెలియదు నాకు, అలాంటి వాడిని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టి విస్తారమైన పరిచర్య జరిగిస్తూ ఉన్నారు. ఫోన్లో ప్రార్థన చేస్తుంటే అందరూ దీవించబడుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారు, మేలు ఉపకారాలు పొందుకుంటూ ఉన్నారు. కారణం యేసే కృప ఇంకంతే, అంత ఆయన కృప ఇంకంతే, ఇంకా ఆయన కృప ఇంకంతే. నాదేమీ లేదు, నాదంటూ ఏమి లేదు. నాదంటూ ఏదైనా ఉందంటే ఆయన కృప, స్తోత్రము. ఎప్పుడైనా కానీ మనలను మనం హెచ్చించుకునే సమయం వచ్చినప్పుడు మనం చేసింది ఏంటంటే, మనల్ని మనం హెచ్చించుకోవటం కాదు, కానీ మనలను మనం తగ్గించుకొని యేసేని అలా హెచ్చించినప్పుడు ఆయన మనల్ని హెచ్చిస్తాడు. చెప్పు గట్టి స్తోత్రం, బెగర చెప్పు. ఎంతగా హెచ్చిస్తాడంటే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో రాయబడింది, ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టుకుంటాడంట. చెప్పండి, ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టి అంతగా మనల్ని హెచ్చిస్తాడు. కనుక గుర్తుపెట్టుకుని దేవుని పిల్లలమైన మనం భూమి మీద యేసుక్రీస్తు శరీరం ధరించుకుని వచ్చిన మొట్టమొదటి ఆరాధన ఎవరు చేశారు అంటే దేవదూతలు, 2వ ఆరాధన ఎవరు చేశారు, బాప్తిస్మం ఇచ్చే యోహాను, 3వ ఆరాధన ఎవరు చేశారు, ఆయన సేవ ప్రారంభ దినాల్లో బాప్తిస్మం ఇచ్చే యోహాను. ఆయన అట్లాగా ఆరాధించి ఆయన గొప్ప చేశాడు, ఆయన సేవకు వచ్చాడు. ఇంకంతే. ఆయన సేవను ముగించుకున్న తర్వాత ఆయన ఆరాధించారు. ఎవరు ఆరాధించారు? లూకా సువార్త 23:47 వచ్చింది చూడండి ఒకసారి. లూకా సువార్త 23:47 వచనం. శతాధిపతి జరిగినది చూచి ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడై యుండెనని చెప్పి దేవుని మహిమపరచెను. స్తోత్రము. మరో సువార్తలు రాయబడింది, ఈయన నిజముగా దేవుని కుమారుడు అని. గట్టి స్తోత్రం చెప్పండి. శతాధిపతి అతను, 100 మంది సైనికుల మీద అధికారి అతను. యేసు ప్రభు శిలువ మరణానికి శిక్షకి ఆ వ్యక్తియే పిలాతు అప్పగించాడు శతాధిపతికి. శతాధిపతి సైనికుల చేత యేసుని కొట్టించి సిలువ వేయించాడు. ఆయన ప్రక్కలో బల్లెపోటు పొడిచినప్పుడు యేసుక్రీస్తు ప్రక్కలో ఆ గాయలోంచి రక్తము నీరు స్రవించి శతాధిపతి ముఖాన పడింది. ఆ శతాధిపతి ముఖాన పడినప్పుడు అతను కన్ను కనపడదు. ఆ యేసు ప్రభు నీరు రక్తం ముఖాన్ని ఎప్పుడైతే పడిందో పాడైన కన్ను బాగాయి ఆ కంటి చూపు చక్కగా కనిపించింది. ఇంకంతే, ఆ వ్యక్తి జీవితం మారిపోయింది. గట్టి స్తోత్రం చెప్పను. హృదయం మారిపోయింది, మనసు మారిపోయింది, తలపులు మారిపోయింది, ఆంతర్యం మారిపోయింది, సమస్తం మారిపోయి మోకరించి ఆరాధిస్తా ఉన్నాడు యేసయ్యని. ఈయన నిజముగా దేవుని కుమారుడు యేసు నీ పాదములకు స్తోత్రము అని ఆయన్ని ఆరాధించుకుంటూ ఆయన నామాన్ని మహిమపరుచుకుంటూ తండ్రి నీ పాదములకు స్తోత్రం. ఇంకా రక్షణ పొందకుండా, బాప్తిసం తీసుకోకుండా లోకంలో పాపంలో జీవించిన బిడ్డలకు జ్ఞాపకం చేసుకోండి. నన్ను క్షమించయ్యా, నీ రక్తంతో నన్ను కడిగి పరిశుద్ధపరచు, పవిత్రపరచు. నా ప్రతి బిడ్డను మీ రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి పరిశుద్ధమైన పవిత్రమైన జీవితం ఇచ్చింది. మారు మనసు పాపక్షేమలు పొందుకొని మీ రక్తం ముందు కడగబడి పరచబడి బలలో చేసిన బిడ్డలకు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, ఎవరైతే పడిపోయి కన్నీళ్లు విడుస్తూ ఉన్నారో, క్షమించి ఆయన అడుగుతూ ఉన్నారో, బిడ్డలను మీ రక్తంతో కడిగి పవిత్రపరచని పవిత్రతను కలిగించి పరిశుద్ధమైన పవిత్రమైన జీవితంలో బిడ్డలు స్థిరపరిచి బిడ్డల జీవితమే నీకు ఒక ఆరాధనగా చేసి వాళ్ళ గురించి విన్న వాళ్ళు నిన్ను ఆరాధించుకుని మంచి ఆరాధన వచ్చిన సహాయం దయచేసి మీరే మహిమ పొందమని యేసయ్య నామములో ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. అవసరతలకై సంప్రదించండి. మా అడ్రస్ జీసస్ హోలీ చర్చ్, పూలిరెడ్డిపాలెం గ్రామం, చిలకలూరుపేట మండలం. సెల్ నంబర్ 7780223625.